ఏమి సౌందర్యం, ఏమి జగన్మోహనాకారం. గ్రంథి పట్ల భ్రమ కలుగగో ఆలకింపలేదు పురమందు ఇంటి ఎదగే మీరు ప్రార్థనలో కదా కూర్చున్నాము. నేను కూర్చున్నటకు రాను. నాకు కొన్ని సందేహములు ఉండేవి. అవి తమర వల్ల తీర్చుకున్న వలనని వచ్చిన సందేహముల అట్లయినా అవశ్యంగా నిపుణము. చిత్తం అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వరుడు. అత్యంత సుందరమైనది ఈ ప్రకృతి చింతామణి. అత్యంత బలమైనది అవసరం. అన్నిటికన్నా కష్టసాధ్యమైనది తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఎట్టి దారిద్ర్యం నా సుఖపెట్టుగలిగినది అన్నిటికంటే కష్టసాధ్యమైనది తన తప్పు తాను తెలుసుకుంటూ చింతామణి. పాపములన్నింటినీ పరిహరింపగలిగినది పశ్చాత్తాపం. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారిని ఈ వాక్యోసములు ఎంత కాలువలకు చూడగలిగింది. చంద్రుడికి నూనె పోవలే ఈ ముట్టాలని సుబ్జెట్ గారికి